కూటమి సర్కార్ బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆర్థిక సంవత్సరం మొదలైన 8 నెలల తర్వాత మరో 4 నెలలు మాత్రమే మిగిలి ఉండగా 2.94 లక్షల కోట్లతో 2024-25 పద్దును రూపొందించింది. ఇప్పటిదాకా ఓటాన్ అకౌంట్కే పరిమితం కాగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పూర్తిస్థాయి బడ్జెట్ ను సమర్పించారు. గవర్నర్ అందుబాటులో లేకపోవడంతో బడ్జెట్ కు ఆన్లైన్ ద్వారా ఆయన ఆమోదం పొందారు. అనంతరం అసెంబ్లీలో మంత్రి పయ్యావుల కేశవ్, మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర వ్యవసాయ బడ్జెట్ ను అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు, మండలిలో మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి రెండింటికి సమప్రాధాన్యమిచ్చేలా బడ్జెట్ రూపొందించారు. పెన్షన్లు, దీపం 2.0, అన్న క్యాంటీన్లు, సాగునీటి ప్రాజెక్టులు, రోడ్ల నిర్మాణం, మరమ్మతులకు ప్రాధాన్యమిచ్చారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ఏడీబీ ఇస్తున్న అప్పును రాష్ట్ర బడ్జెట్లో అప్పుల ఖాతాలోనే చూపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమరావతి అప్పు కింద 3,000 కోట్లను అంచనా వేశారు. కేంద్రం నుంచి వచ్చే రుణాలు 18,249 కోట్లు చూపించారు. ఇందులో 3,000 కోట్లు అమరావతికి వచ్చే అప్పు, మిగిలినవి రహదారులు, విద్యారంగానికి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇచ్చే దీర్ఘకాలిక లోన్లు ఉన్నాయి. అప్పులు అసలు కోసం 24,498.98 కోట్లు, వాటి వడ్డీల కోసం 28,754.32 కోట్లు చెల్లించాలి అని పేర్కొన్నారు. ఇక బడ్జెట్ తయారీలో ప్రభుత్వం ఆచితూచి వ్యవహరించింది. ముఖ్యంగా రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఆధారంగా బడ్జెట్ను నియంత్రించారు. ఆదాయానికి ఖర్చుకు మధ్య వ్యత్యాసం తగ్గించడం కోసం వీలైనంత మేరకు బడ్జెట్ పరిమాణం కుదించినట్లు అర్థమవుతోంది. ఇక క్యాపిటల్ వ్యయం 32,000 కోట్లుగా అంచనా వేశారు. ఇప్పటి వరకు చెల్లించిన బిల్లుల ఆధారంగా చూస్తే ఈ అంచనాలు చేరుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో అత్యధిక క్యాపిటల్ వ్యయం 18,000 కోట్లు మాత్రమే. కూటమి ప్రభుత్వం దీన్ని రెండింతలకు పెంచింది. అలాగే కేంద్రం నుంచి 30,000 కోట్ల గ్రాంట్లు వస్తాయని అంచనా వేశారు. ఇక గత ఏడాదికి 34,500 కోట్లు వచ్చాయి. అయితే 2014-15కి సంబంధించిన రెవెన్యూ లోటు గ్రాంటు 10,500 కోట్లను కేంద్రం గత ఏడాది విడుదల చేయడంతో ఈ మొత్తం భారీగా పెరిగింది. ఈ ఏడాది అలాంటిది లేకుండానే 30,000 కోట్లుగా అంచనా వేయడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. శాసన మండలి ముద్దు, శాసనసభ వద్దు అన్నట్లుగా వైసీపీ వ్యవహరిస్తుంది. శాసన మండలిలో వైసీపీ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. శాసనసభలో ప్రతిపక్ష హోదాకు తగినంత మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి లేరు. దీంతో శాసనసభలో ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు అన్న సాకుతో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్లకూడదు అని నిర్ణయించుకున్నారు. సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా వైసీపీ ఎమ్మెల్సీలు ఉదయం 10 గంటలకల్లా శాసన మండలికి చేరుకున్నారు. ఇక జగన్ తాడేపల్లి నివాస ప్రాంగణంలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో 10 మంది ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమయ్యారు. సోమవారం ఉదయం మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారని భావించిన ఆయన ఆ ఊసే ఎత్తలేదు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు, సభలో మైకు ఇచ్చేందుకు కూడా కూటమి ప్రభుత్వం భయపడుతోంది అని ఎమ్మెల్యేలతో జగన్ వ్యాఖ్యానించారు. ఇక అసెంబ్లీకి రాకపోవడంపై విమర్శలు రావడంతో తాను పదవి కోసం పట్టుబట్టడం లేదని, ప్రతిపక్ష నేత హోదా ఉంటేనే ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అడిగినప్పుడల్లా మైక్ ఇస్తారని జగన్ వివరణ ఇచ్చుకుంటున్నారు. అయితే శాసనసభకు వెళ్లినప్పుడు ఎమ్మెల్యే పదవి ఎందుకు అని రాజీనామా చేయాలని విమర్శలు వస్తున్నాయి. వైసీపీ వాళ్లు సభకు రాకపోయినా, జగన్ కు ప్రతిపక్ష హోదా రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది అని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. అసెంబ్లీలో సంఖ్యాబలం ఆధారంగానే ప్రతిపక్ష హోదా లభిస్తుందని, గతంలో చాలా మంది సంఖ్యాబలం లేకపోయినా ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుకు వెళ్లారని వ్యాఖ్యానించారు. కోర్టులు కూడా సంఖ్యాబలం ఆధారంగానే ప్రతిపక్ష హోదా లభిస్తుందని స్పష్టంగా చెప్పాయని వివరించారు. ఏ విషయంలోనైనా చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నారు. కొత్త సభ్యులకు బడ్జెట్ అర్థం అవ్వాలి, బడ్జెట్ పై అవగాహన రావాలి అంటే స్టడీ చేయాలి అన్నారు. పూర్తిగా చదువుకొని రమ్మని స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభ్యులకు సూచించారు. సభలో మంత్రులు బడ్జెట్ ప్రవేశపెట్టాక స్పీకర్ మాట్లాడారు. మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వారు 84 మంది, రెండోసారి గెలిచిన వారు 39 మంది ఉన్నారు. కొత్తగా వచ్చిన వారికి సాధారణ బడ్జెట్ అంటే ఏంటి, వ్యవసాయ బడ్జెట్ అంటే ఏంటి అనేది అర్థమవ్వాలి. ఇది తన రిక్వెస్ట్ అని కోరారు. రేపు జరగబోయే చర్చలో మీరు మాట్లాడాలి, సలహాలు కూడా ఇవ్వాలి. మీ అవగాహన కోసం అసెంబ్లీకి సెలవు ఇస్తున్నాను అన్నారు. రేపు ఎల్లుండి చర్చ ఉంటుంది అని తెలియజేశారు. అందరూ బడ్జెట్పై చర్చలో పాల్గొనాలి అన్నారు. టాటా కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఏపీలో పరిశ్రమలు, టూరిజం అభివృద్ధి కోసం చేపట్టే కార్యక్రమాలపై చర్చించడంతో పాటు వాయు, సౌర విద్యుత్తులో 5 గిగావాట్లు సామర్థ్యం కలిగిన ప్రాజెక్టుల కోసం 40,000 కోట్ల పెట్టుబడులపై చర్చించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఇంటికో పారిశ్రామికవేత్తలకు నెరవేర్చడంపై చంద్రబాబు, చంద్రశేఖర్ చర్చించారు. ఇక ఈ సందర్భంగా రతన్ టాటాతో చంద్రబాబుకు ఉన్న అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఏపీ అభివృద్ధికి ఎంతగానో దోహదపడ్డారని కొనియాడారు.
ఇక టాటా గ్రూప్ ఆంధ్రప్రదేశ్, ఏపీ దేశ అభివృద్ధిలో చాలా ముఖ్యమైన భాగమని అన్నారు. ఇక విశాఖలో కొత్త ఐటీ సెంటర్ ద్వారా 10,000 ఉద్యోగాలు కల్పించేందుకు టాటా గ్రూప్ కృత నిశ్చయంతో ఉంది అని సీఎం చంద్రబాబు తెలియజేశారు. జంతర్ జగన్ పాలనలో ఇదొక కొత్త కోణం. కాసుల యావలో పడి నాడు అత్యంత దారుణమైన ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ఉదంతాలు అనేకం చోటు చేసుకున్నాయి. తాజాగా డ్రోన్ల బాగోతం బయటకు వచ్చింది. భూముల సర్వే పేరు చెప్పి ఆధునిక టెక్నాలజీని వాడుతున్నాము అని ఆర్భాటపు ప్రకటనలు చేసి 200 కోట్ల రూపాయలతో ఎందుకు పనికిరాని డ్రోన్లు, రోవర్లు కొన్నారు. 100 కోట్ల రూపాయల మేర ఉన్న ఏ కొనుగోలైనా న్యాయ కమిషన్ ఆమోదానికి వెళ్లాల్సి ఉండగా దాని నుంచి తప్పించి బిట్లుగా కొనుగోలు చేయించారు. ఓ రాజకీయ సలహాదారు బినామీలకు లబ్ధి చేకూర్చారు. ప్రభుత్వానికి చెత్త డ్రోన్లు, రోవర్లు వచ్చిపడ్డాయి. కొన్నందుకు వాటిని భూముల సర్వే పేరిట కొద్ది రోజులు ఆకాశంలో తిప్పారు. ఇప్పుడు అవి మూలన పడ్డాయి. ఇక పాడైన డ్రోన్లకు మరమ్మతులు చేయించాలంటే కోట్ల రూపాయలు కుమ్మరించాల్సిందే. మళ్లీ తన ప్రభుత్వమే వస్తుంది అన్న ధీమాతో అనామక కంపెనీల నుంచి డ్రోన్లు కొని వాటిని సరిగ్గా పక్షం రోజులు కూడా వాడకుండా పక్కన పడేశారు. కొన్నందుకు కంపెనీల ఖాతాలో ప్రభుత్వ ధనం జమ అయింది. సర్కారుకు చెత్త సరుకు వచ్చింది. ఇప్పుడు అవి ఇనుప ముక్కలుగానే మిగిలిపోయేలా ఉన్నాయి. ఇక 200 కోట్లు వెచ్చించి కొన్న సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగపడకపోతే ఎవరిది బాధ్యత? ఇక ప్రజాధనం దుర్వినియోగం చేసినందుకు ఎవరిపై చర్యలు తీసుకుంటారు? రీసర్వేను ఆపేసిన కూటమి సర్కార్ ఆ పేరిట జరిపిన కొనుగోలు అక్రమాలపై దృష్టి సారించకపోవడం చర్చనీయాంశంగా మారింది. జగన్ సర్కార్ 2019 డిసెంబర్లో భూముల సర్వే ప్రారంభించింది. కానీ సర్వే సరిహద్దుల చట్టాన్ని త్రికరణ శుద్ధిగా అమలు చేయలేదు. భూములను నేల మీద ఉండి కొలిస్తేనే అనేక సమస్యలు వస్తున్నాయి. కోట్లలో భూ వివాదాలు ఉంటున్నాయి. జగన్ సర్కార్ ఈ వాస్తవాన్ని గమనించకుండా తామే బెస్ట్ అనిపించుకోవాలి అనుకుంది. ఇక డ్రోన్లు, మినీ విమానాలతో ఆకాశం నుంచి భూముల ఫోటోలు తీసి వాటి ఆధారంగా సర్వే చేయాలని పెద్ద ప్లాన్ వేశారు. సంప్రదాయ పద్ధతుల్లో సర్వే చేయాలంటే కొత్తగా ఏ పరికరం కొనాల్సిన అవసరం ఉండదు. ఇప్పటికే సర్వేయర్ల వద్ద ఉన్న చైన్లు, ఇక తమ సాంకేతికతను ఉపయోగించుకోవచ్చు. జగన్ సర్కార్ ఆయన అనుంగా అధికారులు ఖరీదైన సాంకేతికతను తెచ్చిపెట్టుకోవాలని, ఇందుకోసం భారీగా కొనుగోలు జరపాలని భావించారు. రోవర్లు, డ్రోన్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనాలని నిర్ణయించారు. అయితే ఇందులో ఏమాత్రం పారదర్శకతను ప్రదర్శించకూడదు అనుకున్నారు. ఇక రీసర్వే పేరిట కొనుగోలు చేసిన డ్రోన్లు ఎందుకు పనికిరాకుండా పోయిన విషయం తమ దృష్టికి వచ్చింది అని ప్రభుత్వం చెబుతోంది. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపిస్తామని వెల్లడించింది. ఇక రీసర్వే అంతా తప్పులే అని, ఆ పేరిట జరిగిన అక్రమాలపై విచారణ జరుపుతాము అని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా సజ్జల భార్గవ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాతే బూతులు పెరిగాయని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పేర్కొన్నారు. షర్మిల, సునీత, వైఎస్ విజయలక్ష్మిపై పోస్టుల వెనుక ఎంపీ అవినాష్ రెడ్డి డిక్లేషన్ ఉన్నట్లు తేలింది అన్నారు. ఇక సోషల్ మీడియాలో కూటమి నేతలు, వారి కుటుంబ సభ్యులపై విషం చిమ్ముతున్న ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు జగన్ సతీమణి భారతిరెడ్డి, పిఏ వర రవీందర్ రెడ్డితో పాటు మరో 2 అరెస్ట్ చేశామని ప్రకటించారు. ఈ ముగ్గురిని సోమవారం కడపలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఇన్ఛార్జి ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి డీఐజీ కోయ ప్రవీణ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. సోషల్ మీడియాలో వైసీపీ వికృత చేష్టలన్నీ సజ్జల భార్గవ్ రెడ్డితో పాటు అర్జున్ రెడ్డి, వీరారెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లి నుంచి నడిచాయి అని డీఐజీ తెలియజేశారు. సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబ సభ్యులు, హోంమంత్రి, ఇతర మహిళా నేతలపై సోషల్ మీడియాలో వీళ్లు వాడిన భాష నీచం, ఘోరం. గల్ఫ్ దేశాల్లో అయితే ఊరి మధ్యలో పెట్టి రాళ్లతో కొట్టే శిక్ష విధించేవారు. వర్ర రవీంద్రారెడ్డి భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేవాడు. ఇక 2012లో ఉద్యోగం మానేశాడు. అప్పటి ప్రభుత్వం చిన్న వాసుదేవ్ రెడ్డిని డిజిటల్ కార్పొరేషన్ అధిపతిగా నియమించింది. వైసీపీ సోషల్ మీడియాలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇక వైసీపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ గా వివేకానందరెడ్డి, కో కన్వీనర్ గా వర్ర రవీందర్ రెడ్డి ఉండేవారు. ఇక సజ్జల భార్గవ్ రెడ్డి చేతుల్లోకి వైసీపీ సోషల్ మీడియా వెళ్లాక వారందరి భూత పురాణం ప్రారంభమైంది. జగనన్న కనెక్ట్ పేరుతో వైసీపీ సోషల్ మీడియా విభాగం నడిచింది. దానికి 2022 నుంచి సజ్జల భార్గవ్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నారు. భార్గవ్ రెడ్డితో పాటు మరికొందరి ఆదేశాల మేరకు ఇతరులు పనిచేస్తారు. 3 రాజధానుల విషయంలో జడ్జీలపై కూడా పోస్టులు పెట్టారు. సోషల్ మీడియాలో వీరి వికృత చేష్టలు చెప్పలేం. ఇవన్నీ సజ్జల భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, వీరారెడ్డి ఆధ్వర్యంలో తాడేపల్లి నుంచి నడిచాయి. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ తో పాటు మరో కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులను నియమించుకుని వారిని వైసీపీ సోషల్ మీడియా కోసం వాడుకున్నారు. అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టం పూర్తయింది. అమరావతి నిర్మాణానికి సంబంధించి రుణ సాయానికి సంబంధించిన ఒప్పందం రూపకల్పనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు ఢిల్లీలో సుదీర్ఘ కసరత్తు నిర్వహించారు. డిసెంబర్లో ప్రపంచ బ్యాంకు బోర్డు సమావేశంలో అమరావతి రుణానికి సంబంధించిన ఒప్పందానికి ఆమోదముద్ర వేయనున్నారు. ప్రపంచ బ్యాంకు బోర్డు ఒకే అనంతరం
ఒప్పంద పత్రాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సంతకాలు చేయనున్నారు. ఇక అనంతరం నిధుల ప్రక్రియ విడుదల ప్రారంభం కానుంది. అమరావతికి 16,000 కోట్లు ఇచ్చే రుణంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 8,000 కోట్లు, ప్రపంచ బ్యాంక్ 8,000 కోట్లు ఇవ్వనుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ బాట పట్టనున్నారు. మరి కాసేపట్లో హైదరాబాద్ నుంచి ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. ఇక ఏఐసీసీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో జరిగే రాజకీయ పరిణామాలపై చర్చించనున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక సీఎం రేవంత్ మరోసారి హస్తనకు పయనం కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక రాష్ట్రంలో త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ టూర్ కాంగ్రెస్ నేతల్లో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్న ఆశావాహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అలాగే ఈ సమావేశంలో మంత్రి వర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రివర్గంలో తీసుకోవాలని అనుకునే కాంగ్రెస్ నేతల లిస్ట్ ఢిల్లీ పెద్దలకు చేరింది. ఇక ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనతో ఎమ్మెల్సీ ఎన్నికల అంశంతో పాటు మంత్రివర్గ విస్తరణ అంశం కూడా కొలిక్కి వచ్చే అవకాశం ఉంది అని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. రైతులు ధాన్యం ఎంఎస్పీకి అమ్ముకోవడానికి రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 7,750 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్. 80 లక్షల టన్నులు వచ్చినా, అంతకంటే ఎక్కువ ధాన్యం వచ్చినా కొనుగోలు చేయడానికి సరిపడా నిధులు సమకూర్చామని తెలియజేశారు. సెంటర్లలో అన్ని మౌలిక వసతులు కల్పించామని అన్నారు. చివరి రైతు నుంచి చివరి గింజ ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అదే క్రమంలో అధిక ధరకు ఎక్కడైనా ధాన్యం అమ్ముకోవడానికి రైతులకు పూర్తి స్వేచ్ఛ కల్పించామని అన్నారు. అయితే సన్నాలకు బోనస్ తో కలిపి 2,800, దొడ్డు రకాలకు 2,300, ఎంఎస్పీ కంటే తక్కువ ధర ఎవరైనా చెల్లిస్తే మాత్రం ఉపేక్షించేది లేదు అన్నారు. రైస్ మిల్లర్లైనా వ్యాపారులైనా రైతులకు నష్టం కలిగిస్తే రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ధాన్యం సేకరణ పాలసీ 2024లో ప్రధానంగా 2 నిబంధనలు పెట్టాము అన్న ఉత్తమ్ బయటి రాష్ట్రాల నుంచి ఎట్టి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ధాన్యం రానిచ్చేది లేదు అన్నారు. సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కట్టుదిట్టం చేశామని తెలియజేశారు. రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన ధాన్యాన్ని మాత్రం రైతులు తమకిష్టమైన చోట అమ్ముకునే వెసులుబాటు కల్పించామని అన్నారు మంత్రి ఉత్తమ్. ఇక్కడ అమ్మినా ఇతర రాష్ట్రాలు విదేశాలకు ఎగుమతి చేసుకున్న అభ్యంతరం లేదు అన్నారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో ఎఫ్సీఐ నుంచి తెలంగాణ రైస్ కావాలని కోరుకుంటున్నారు. ఇక ఫిలిప్పీన్స్, బంగ్లాదేశ్, మలేషియా దేశాల నుంచి కూడా తెలంగాణ బియ్యం కావాలనే ప్రతిపాదనలు వచ్చాయి. నాణ్యమైన బియ్యం ఉత్పత్తి అవుతుండటంతో డిమాండ్ పెరిగింది అన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. టూరిజం కల్చరల్ సెక్రటరీగా స్మితా సబర్వాల్, బీసీ వెల్ఫేర్ సెక్రటరీగా శ్రీధర్, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీగా అనిత రామచంద్రన్, జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఎలంబర్తి, ట్రాన్స్కో సీఎండీగా కృష్ణ భాస్కర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా సురేంద్ర మోహన్, పంచాయతీరాజ్ డైరెక్టర్ గా శ్రీజన, ఆయుష్ డైరెక్టర్ గా చిట్టెం లక్ష్మి, ఆరోగ్యశ్రీ సీఈఓగా శివశంకర్, ఇంటర్మీడియట్ డైరెక్టర్ గా కృష్ణ ఆదిత్య, లేబర్ కమిషనర్ గా సంజయ్ కుమార్, జీఏడీ సెక్రటరీగా గౌరవ్ ఉప్పల్, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ గా హరికిరణ్లను బదిలీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అన్ని వివరాలు వెల్లడించేందుకు కొందరు ఇష్టపడడం లేదు. ముఖ్యంగా ఆస్తుల విషయంలో గోప్యంగా వ్యవహరిస్తున్నారు. సర్వే ప్రశ్నావళిలో 75 ప్రశ్నలు ఉండగా కొన్నిటికి సమాధానం చెప్పేందుకు ఆసక్తి కనపరచడం లేదు. అదే సమయంలో సర్వేపై ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు ఎన్యూమరేటర్లు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో శనివారం నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే ప్రారంభమైన విషయం తెలిసిందే. మొదటి, రెండో రోజు ఆశించిన స్థాయిలో సర్వే జరగలేదు. మరోవైపు ఒక్కో ఫారం నింపేందుకు ప్రభుత్వం భావించిన దానికంటే ఎక్కువ సమయం పడుతోంది. ప్రశ్నావళిలోని 43 ప్రశ్నలకు ప్రజలు చెప్పిన సమాధానాలను బట్టి ప్రభుత్వం రూపొందించిన బుక్లెట్ చూసి సంబంధిత కోడ్ నమోదు చేయాలి. ఈ విషయంలో ఎన్యూమరేటర్లు కొంత తికమక పడుతున్నారు. దీంతో రోజుకు 6 నుంచి 7 కొన్ని చోట్ల అంతకంటే తక్కువ ఇళ్లలోని వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం. ఇక పల్లెల్లో ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతుండడం, పట్టణాల్లో ప్రజలు ఎవరి పనుల నిమిత్తం వారు వెళ్లిపోతుండటంతో ఇళ్లలో ఎవరూ ఉండడం లేదు అని ఎన్యూమరేటర్లు అంటున్నారు. ఇక దీంతో సర్వే మందకొడిగా సాగుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వివరాల సేకరణకు ఎప్పుడు వస్తారు అనే వివరాలను ప్రజలకు తెలియజేయాలని పలువురు సూచిస్తున్నారు. ఇక జగిత్యాల జిల్లాలో పలుచోట్ల కుటుంబ ఆస్తులు, భూముల వివరాలు చెప్పేందుకు నిరాకరిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ పలుచోట్ల ఇదే పరిస్థితి కనిపించింది. ప్రభుత్వ పథకాలు అందవేమో అన్న భయంతో ఆస్తుల వివరాలు ఎందుకు అని ఎన్యూమరేటర్లను పలువురు ప్రశ్నిస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో ఇప్పటివరకు 18,000 ఇండ్లలో సర్వే పూర్తి కాగా బ్యాంకు ఖాతా, ఆధార్ నెంబర్ చెప్పేందుకు జనం విముఖత చూపుతున్నారు. నిర్మల్ జిల్లాలో ఆధార్, రేషన్, ధరణి, పాస్బుక్, బ్యాంకు ఖాతా నెంబర్లను ప్రజలు చెప్పకపోవడం కనిపించింది. ఇక ఈ జిల్లాలో దిలావర్పూర్ మండలం గుండంపల్లిలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ స్థానికులు సర్వేను బహిష్కరించారు. కరీంనగర్ జిల్లాలోని వివరాలు చెప్పేందుకు పలువురు సహకరించడం లేదని ఎన్యూమరేటర్లు అంటున్నారు.
పెద్దపల్లి, కామారెడ్డి, రంగారెడ్డి, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో కూడా కొన్ని చోట్ల ఇవే పరిస్థితులు ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పాలన యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. ఇక అనంతరం మహముత్తరం మండలంలోని పర్యటించారు. సంపూర్ణత అభియాన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ప్రదర్శనను తిలకించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఫలాలు అర్హులైన వారికి అందేలా చర్యలు తీసుకోవాలి అని అధికారులను కోరారు. మోడీ ప్రభుత్వం పేదల కోసం కష్టపడి పనిచేస్తుంది అని పీఎం మోడీ ఆదేశాలతో ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నారు అని తెలియజేశారు. స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు అభివృద్ధి నోచుకోని గ్రామాలు ఉన్నాయని బండి సంజయ్ తెలియజేశారు. సంపూర్ణత అభియాన్ కింద దేశవ్యాప్తంగా 500 మండలాలు ఎంపిక చేశామని, రాష్ట్రంలో 10 బ్లాకులు ఎంపిక చేసినట్లు తెలియజేశారు. ఈ పథకం కింద మహాముత్తారం మండలం ఎంపికైంది అన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిబంధనల కారణంగా మిల్లర్లు, రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు అంటూ తెలంగాణ కాటన్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పత్తి కొనుగోలును 4 గంటల పాటు నిలిపివేశారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాష్ట్రంలో పత్తి కొనుగోలు నిలిచిపోయిన నేపథ్యంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ తో ఫోన్లు మాట్లాడారు. పరిస్థితిని వివరించి రైతులను ఆదుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గిరిరాజ్ సింగ్ తెలంగాణలో పత్తి కొనుగోలు జరపాలని సీసీఐని ఆదేశించారు. దీంతో పత్తి కొనుగోలు మళ్లీ ప్రారంభమయ్యాయి. ఇక ఆదిలాబాద్ మార్కెట్ తో పాటు నిర్మల్ జిల్లాలోని భైంసా, కామారెడ్డి జిల్లాలోని మద్నూర్లో కాటన్ వ్యాపారులు సీసీఐ ప్రైవేటు మిల్లులో పత్తి కొనుగోలును నిలిపివేశారు. కాటన్ మిల్లు యజమానులు సమ్మెకు సంబంధించి ఎలాంటి ముందస్తు సమాచారం లేకపోవడంతో ఆయా ప్రాంతాల్లో వందలాది మంది రైతులు తమ పత్తి దిగుబడులను విక్రయించేందుకు తీసుకొచ్చారు. అయితే సీసీఐ కొనుగోలు కేంద్రాలతో పాటు ప్రైవేటు మిల్లులు సైతం కొనుగోలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ ఆయా చోట్ల పత్తి రైతులు ఆందోళన చేశారు. నిర్మల్ జిల్లాలోని భైంసా జాతీయ రహదారిపై బైఠాయించారు. వాహనాల రాకపోకలను అడ్డుకుని ట్రాఫిక్ వ్యవస్థను పూర్తిగా స్తంభింపు చేశారు. ఇక ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులకు సంఘీభావంగా పత్తి వ్యాపారులు కొనుగోలు నిలిపివేసి నిరసన తెలియజేశారు. 2 గంటల పాటు కొనుగోలు స్తంభించాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్లో సోమవారం పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. విషయం తెలియక మార్కెట్కు వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు. పరిస్థితిని గమనించిన మార్కెట్ అధికారులు గ్రేడ్ 2 వ్యాపారులతో పత్తి కొనిపించారు. సీసీఐ నిబంధనలకు ఎత్తివేయాలని సోమవారం నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలంలో మర్రిపల్లి గ్రామ సమీపంలో జడ్చెల్ల, కోదాడ జాతీయ రహదారిపై పత్తి రైతులు రాస్తారోకో నిర్వహించారు. కేరళలోని వయనాడ్ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. సోమవారం తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి ఆయన వయనాడులో ప్రచారం నిర్వహించారు. రాజకీయాలకు అతీతంగా వయనాడుకు తన హృదయంలో గొప్ప స్థానం ఉంది అన్నారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ఈ ప్రాంత అందాలను ప్రపంచానికి పరిచయం చేయాలని ఆకాంక్షించారు. ఉత్తమ పర్యాటక ప్రదేశంగా మార్చడానికి ప్రియాంక కృషి చేయాలని సూచించారు. ఎవరైనా కేరళ వస్తే మొదట ఆ ప్రాంతమే గుర్తుకు రావాలి అన్నారు. కాబోయే ఎంపీ దీన్ని ఛాలెంజ్ గా తీసుకోవాలని కోరారు. ఇక ఈ ప్రాంతానికి మంచి జరిగితే అది తనకెంతో సంతోషాన్ని ఇస్తుంది అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రిలిమినరీ పరీక్షలను ఒకే రోజు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఉత్తరప్రదేశ్లోని యూపీపీఎస్సీ అభ్యర్థులు చేపట్టిన నిరసన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీస్తుంది. రివ్యూ ఆఫీసర్, అసిస్టెంట్ రివ్యూ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షలు డిసెంబర్ 22, 23 తేదీల్లో 3 షిఫ్ట్లలో జరుగుతాయని యూపీపీఎస్సీ ప్రకటించింది. కాగా ప్రొఫెషనల్ సివిల్ సర్వీస్ పీసీఎస్ ప్రిలిమినరీ పరీక్షలు డిసెంబర్ 7, 8 తేదీలో 2 షిఫ్ట్లలో జరగనున్నాయి. ఈ షెడ్యూల్ అభ్యర్థుల అసంతృప్తిని రేకెత్తించింది. దీంతో ఒకే రోజు అన్ని పరీక్షలు నిర్వహించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇక కమిషన్ తన నిర్ణయాన్ని మార్చుకోకుంటే సోమవారం నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని అభ్యర్థులు హెచ్చరించారు. ఈ క్రమంలోనే ప్రయాగ్రాజ్లోని యూపీపీఎస్సీ కార్యాలయాన్ని చుట్టుముట్టేందుకు అభ్యర్థులు ప్రయత్నించగా వందలాదిగా చేరుకున్న అభ్యర్థులు నిరసన తెలియజేశారు. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హీరా గోల్డ్ డిపాజిటర్లకు ఊరట దక్కింది. హీరా గోల్డ్ ఆస్తుల విక్రయానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈడీ స్వాధీనం చేసుకున్న హీరా గోల్డ్ 2 ఆస్తులను విక్రయించి డిపాజిట్దారులకు చెల్లించాలి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. హీరా గోల్డ్ ఎండీ నౌహీరా షేక్ కోర్టులో 25 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా నౌహీరా షేక్ వద్ద వివాదంలోని ఆస్తుల వివరాలను వెల్లడించింది. వాటిని కూడా విక్రయించి డిపాజిట్దారులను చెల్లించాలని ఆదేశించింది. గతంలో నౌహీరా షేక్ బెయిల్ను రద్దు చేసిన సుప్రీంకోర్టు నిన్నటి విచారణ సందర్భంగా లొంగిపోవడానికి మరో 3 నెలల సమయం ఇచ్చింది. ఇక నౌహీరా షేక్ పాస్పోర్ట్ ను సరెండర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. నిత్యం తడబాట్లు, మతిమరుపు కారణంగా హెడ్లైన్స్ లో నిలిచిన అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి అదే కారణంతో వార్తల్లో నిలిచారు. ఇక బీచ్ లో ఇసుక దిబ్బలపై నడిచేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. 81 ఏళ్ల బైడెన్ ఫస్ట్ లేడీ జిల్ తో కలిసి డెలావేర్లోని తన ఇంటికి వెళ్లారు.
ఇక ఈ సందర్భంగా అక్కడ బీచ్లో ఇద్దరూ కలిసి నడుస్తూ కనిపించారు. ఆ సమయంలో బైడెన్ ఇసుకపై నడిచేందుకు చాలా ఇబ్బంది పడ్డారు. ఇక స్టడీగా నడవలేకపోయారు. ఒకానొక సమయంలో అధ్యక్షుడు కింద పడిపోతుంటే జిల్ బైడెన్ ఆయన చేతిని పట్టుకొని సాయం అందించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు బోణి కొట్టింది. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ సోమవారం జరిగిన తొలి మ్యాచ్లో 4-0తో మలేషియాను ఓడించింది. యువ స్ట్రైకర్ సంగీత కుమారి 2 గోల్స్ చేయగా ప్రీతి దుబే, ఉదిత తలా ఓ గోల్ చేశారు. ఇక మ్యాచ్లో తొలి క్వార్టర్స్ నుంచే భారత్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. మలేషియా డిఫెన్స్ ను ఛేదించుకుంటూ భారత్ గోల్ సాధించింది. తొలి పోరులో జయకేతను ఎగురవేసిన భారత్ మంగళవారం సౌత్ కొరియాను ఢీకొననుంది. ఇక ఈ టోర్నీలో జపాన్, కొరియా మధ్య జరిగిన మ్యాచ్ 2-2తో డ్రాగా ముగియగా చైనా 15-0తో థాయిలాండ్ను చిత్తుచిత్తుగా ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే క్రికెట్ టోర్నీలో ఆడేందుకు రోహిత్ సేన పాకిస్తాన్ వెళ్లడం లేదు అని భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు తమ నిర్ణయాన్ని అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఇప్పటికే తెలియజేసింది. భారత్ నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ వివరించింది కూడా. అయితే భారత్ ఈ నిర్ణయం 2 దేశాల ఇతర క్రీడా సంబంధాలపైన తీవ్రంగా పడే అవకాశం ఉంది. 2036 ఒలింపిక్స్ ఆతిథ్యం భారత్కు దక్కకుండా ఉండాలని పాకిస్తాన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఛాంపియన్స్ ట్రోఫీకి తమ దేశం వచ్చేందుకు నిరాకరించడంతో భారత్ ఒలింపిక్ బిడ్ను వ్యతిరేకించాలని పాకిస్తాన్ భావిస్తున్నట్లు తెలిపింది. ఇక 2036 ఒలింపిక్స్ కు బిడ్ వేయాలని నిర్ణయించుకున్నాము అంటూ భారత్ ఆసక్తికరమైన లేఖను ఒక అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీకి ఇటీవల అందజేసింది. క్రీడా పోటీలను భారత్ రాజకీయం చేసింది అనే కోణంలో భారత్ వ్యతిరేకంగా ఐఓసీకి లేఖ రాయాలని నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు భారత్ బిడ్కు వ్యతిరేకంగా ప్రచారం చేయాలని కూడా పాకిస్తాన్ భావిస్తున్నట్లు తెలిసింది.